In this video, we are going to discuss lichens. ఆల్రెడీ మనం సైనోబాక్టీరియా కోసం నేర్చుకున్నాం. సైనోబాక్టీరియా అంటే ఏంటో, దాంట్లో సెల్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి, సెల్ స్ట్రక్చర్ ఇవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ lichens. Lichens are small group of plants and crucious plants. అంటే lichens అనేవి ఏంటంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్. Small group of crucious plants. ఏంటంటే ఇవి చిన్న సముదాయంగా ఉన్నా కానీ మన అందరం కూడా వీటి కోసం తెలుసుకునదగిన ప్లాంట్స్ అన్నమాట, క్రూషియస్ ప్లాంట్స్. ఏంటంటే lichens made up of two components. First one is algal component, next fungal component. lichens అనేవి రెండు సంఘటనలతో నిర్మితమై ఉంటాయి. రెండు రకాలు. అవి ఏంటంటే ఫస్ట్ది ఆల్గల్ కాంపోనెంట్. ఆల్గల్ కాంపోనెంట్ శైవల భాగస్వామి. శైవల భాగస్వామి ఒక కాంపోనెంట్ శైవల భాగస్వామి. రెండోది ఫంగల్ కాంపోనెంట్. ఫంగల్ కాంపోనెంట్ అంటే శిలీంధ్ర భాగస్వామి. లైకెన్స్ టూ కాంపోనెంట్స్తో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి, నిర్మితమై ఉంటాయి. ఆ టూ కాంపోనెంట్స్ ఆల్గల్ కాంపోనెంట్, ఫంగల్ కాంపోనెంట్. శైవల భాగస్వామి, శిలీంధ్ర భాగస్వామి. మనకి లైకెన్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో, ఏదైనా బార్క్ ఉంటుంది కదా, ట్రీ మీద ఇవి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే సాయిల్ మీద అక్కడక్కడ, ఇక్కడ వెజిటేషన్ అనేది ఉండకూడదు. అక్కడ ప్లాంట్ వెజిటేషన్ అనేది లేకుండా ఉన్న ప్లేసుల్లో మాత్రమే లైకెన్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి అనమాట. చూడండి, ఎప్పుడైనా మీరు ఒక బార్క్ చూసినప్పుడు బార్క్ మీద ఒక తెట్టులాగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంటుంది. గ్రీన్ కలర్ అవి ఉండొచ్చు, బ్రౌన్ కలర్లో కూడా అవి ఉండొచ్చు. వాటిని ఏమంటారంటే లైకెన్స్ అని అంటారు అనమాట. నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా, డ్రాట్ కండిషన్స్లో కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇవి ఏంటంటే లివింగ్ టుగెదర్. అంటే లైకెన్స్ అంటే ఏంటి, ఆల్గల్ కాంపోనెంటు, ఫంగల్ కాంపోనెంట్ రెండు కలిసి కంబైన్డ్గా లివింగ్ టుగెదర్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ఇందులో ఆల్గల్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఫుడ్ ప్రిపరేషన్ చేస్తుంది, ఆహారాన్ని తయారు చేసి ఫంగల్ కాంపోనెంట్కి అందిస్తుంది అనమాట. ఈ ఫంగల్ కాంపోనెంట్ ఏస్తుంది, టు గివ్ షెల్టర్ అండ్ వాటర్. షెల్టర్ని అంటే దానికి శిలీంధ్ర భాగస్వామి ఏం చేస్తుందంటే శైవల భాగస్వామికి ఆవాసాన్ని అలాగే వాటర్ని, నీరుని ఇస్తుంది అనమాట. ఈ రెండు ఏంటంటే లివింగ్ టుగెదర్ రెండు కలిసి జీవిస్తాయి. ఈజీ అండ్ ఇంటిమేట్ సింబియాటిక్ రిలేషన్షిప్. ఎలా ఉంటాయంటే ఇంటిమేట్ అంటే అంతర్గతంగా రెండు కూడా, అంటే ఆల్గల్ కాంపోనెంట్, ఫంగల్ కాంపోనెంట్ రెండు కూడా చాలా దగ్గరగా ఫ్యూజ్ అయిపోయి ఇంటిమేట్ అంతర్గతంగా కలిసిపోయి ఉంటాయంట. అంటే ఇక్కడ ఏంటి, ఏ అసోసియేషన్ ఉంది, సింబయాటిక్ అసోసియేషన్. అంటే సింబయాటిక్ రిలేషన్షిప్ అనేది ఈ ఆల్గల్ కాంపోనెంట్కి ఫంగల్ కాంపోనెంట్కి మధ్య ఉందన్నమాట. నెక్స్ట్ ఈ రెండు చూడడానికి ఎలా ఉంటాయండి, ఎపీరియన్స్ ఎలా కనిపిస్తుంది అంటే బయటికి రెండు కూడా ఒక్క ప్లాంట్ లాగే కనిపిస్తుంది అనమాట. ఇదంతా కలిపి చూడడానికి ఆల్గల్ కాంపోనెంట్, ఫంగల్ కాంపోనెంట్ రెండు కలిసిపోయి మనకి పైకి ఎపీరియన్స్ ఎలా కనిపిస్తుంది అంటే అది సింగిల్ ప్లాంట్ కింద కనిపిస్తుంది. అంటే ఆల్గల్ కాంపోనెంట్ని వేరేగా గుర్తించడం, ఇది ఆల్గల్ కాంపోనెంట్ అని, ఇది ఫంగల్ కాంపోనెంట్ అని గుర్తించడం, అంతలాగా ఇవి ఇంటిమేట్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎపీరియన్స్ చూసినప్పుడు ఒక సింగిల్ ప్లాంట్ మనకి ఎలా కనిపిస్తుందో ఒక ప్లాంట్ లాగే కనిపిస్తుంది అనమాట. అంటే ఇవి ఎక్కడ గ్రో అవుతాయి అంటే సాయిల్ మీద గ్రో అవుతాయి. అలాగే ఇంకా ఏంటది బార్క్ ఉంటుంది కదా,
ట్రీ బార్క్ మీద గ్రో అవుతుంది. మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి. వాటిని ఏమంటారంటే లైకెన్స్ అని అంటారనమాట. మనం ఆల్రెడీ ఇందులో ఆల్గల్ కాంపోనెంట్ అని చెప్పుకున్నాం, ఫంగల్ కాంపోనెంట్ అని చెప్పుకున్నాం. ఆల్గల్ కాంపోనెంట్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైకోబయాంట్. ఫైకోబయాంట్ అని అంటారనమాట. ఫైకోబయాంట్ అంటే అదే శైవల భాగస్వామి ఫైకోబయాంట్ అంటే. నెక్స్ట్ ఫంగల్ కాంపోనెంట్ ఉంది కదా, ఫంగల్ కాంపోనెంట్ని ఏమంటారంటే మైకోబయాంట్. చూడండి మనకి ఏంటి, ద స్టడీ ఆఫ్ ఆల్గే ఇస్ కాల్డ్ ఫైకాలజీ, ద స్టడీ ఆఫ్ ఫంగస్ ఇస్ కాల్డ్ మైకాలజీ. అంటే ఫైకోబయాంట్, మైకోబయాంట్. ఫైకోబయాంట్ అంటే ఆల్గల్ కాంపోనెంట్, మైకోబయాంట్ అంటే ఫంగల్ కాంపోనెంట్. నెక్స్ట్ ఈ ఫైకోబయాంట్ ప్లాంట్స్ అనేవి అంటే శైవల భాగస్వామికి చెందిన ప్లాంట్స్ అనేవి ఏ ఫ్యామిలీకి ఎక్కువగా అంటే ఏ ఫ్యామిలీకి చెందిన మొక్కల్లో ఎక్కువగా ఉంటాయంటే క్లోరోఫైసి, సైనోఫైసి. శైవలలో క్లోరోఫైసి, అండ్ సైనోఫైసి. ఈ రెండు ఫ్యామిలీకి చెందిన మొక్కలు ఎక్కువగా మనకి లైకెన్స్లో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ మైకోబయాంట్లో అయితే యాస్కోమైసిటిస్ అండ్ బెసిడియోమైసిటిస్. యాస్కోమైసిటిస్ అండ్ బెసిడియోమైసిటిస్. ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఇవి ఫైకోబయాంట్, మైకోబయాంట్. నెక్స్ట్ ఫస్ట్ లైకెన్స్ అనే టర్మ్ యూజ్ చేసింది ఎవరంటే ద టర్మ్ లైకెన్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై థియోఫాస్టస్. ఫస్ట్ లైకెన్ అనే టర్మ్ని ఉపయోగించనమాట. లైకెన్ టర్మ్ని ఫస్ట్ యూజ్ చేసింది ఎవరు? థియోఫాస్టస్. ఎక్కడ ఈయన ఈ యొక్క లైకెన్స్ని అబ్జర్వ్ చేశారంటే ఎక్కడంటే ఏ సూపర్ఫిషియల్ సర్ఫేస్ ఆన్ ద బార్క్ ఆఫ్ ఏ ఆలివ్ ట్రీస్లో ఈయన అంటే ఆలివ్ ట్రీస్ యొక్క బెరడు ఉంటుంది కదా బార్క్, ఆ బార్క్ యొక్క సర్ఫేస్ మీద ఉపరితలం మీద ఈయన అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. లైకెన్స్ అనే టర్మ్ కూడా ఇచ్చింది ఎవరంటే థియోఫాస్టస్. అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ లైకెన్స్ అనేవి ఏంటంటే నో వెజిటేషన్ లేని చోట పెరుగుతూ ఉంటాయి అనమాట. వెజిటేషన్ అంటే ఎక్కువ మొక్కలు ఉన్న చోట ఇవి పెరగవు. ఎక్కడైతే మొక్కలు ఎక్కువ ఉండవో వాటి దగ్గర పెరుగుతాయి అనమాట. అంటే రాక్స్ మీద పెరుగుతాయి. రాళ్ళ మీద పెరుగుతాయి. రాళ్ళ మీద పెరిగే లైకెన్స్ ఏమంటారంటే సాక్సికోలస్ అని అంటారనమాట. సాక్సికోలస్ లైకెన్స్ అని అంటారు, రాక్స్ మీద పెరిగే వాటిని. అలాగే బార్క్ మీద గ్రో అయ్యే లైకెన్స్ ఏమంటారంటే కార్టికోలస్. బెరడు మీద పెరిగే వాటిని కార్టికోలస్. అలాగే సాయిల్ మీద కూడా పెరుగుతాయని చెప్పుకున్నాం కదా. సాయిల్ మీద నేల మీద పెరిగే వాటిని టెర్రికోలస్ అని పిలుస్తారు అనమాట. రాళ్ళ మీద పెరిగే వాటిని ఏమంటారు?
సాక్సికోలస్ అంటారు. అలాగే బెరడు మీద అంటే బార్క్ మీద గ్రో అయ్యే లైకెన్స్ ఏమంటారంటే కార్టికోలస్ అని, సాయిల్ మీద గ్రో అయితే వాటిల్ని టెర్రికోలస్ అని అంటారు అనమాట. సాయిల్ మీద పెరిగే మొక్కలు ఏమంటారు టెర్రెస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు కదా, ఆ విధంగా టెర్రికోలస్. ఇది లైకెన్స్. నెక్స్ట్ లైకెన్స్ వల్ల మనకి ఏంటంటే లైకెన్స్ అనేవి ఏంటి, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మీద పెరిగేటప్పుడు ఆ రాళ్ళు మొత్తం స్ప్లిట్ అయిపోయేలా చేస్తాయి అనమాట. అంటే రాళ్ళ మీద మనకి ఆ రాళ్ళు అవసరం అనుకో, లైకెన్స్ పెరిగి ఇంకా రాళ్ళు చిన్న చిన్న మొక్కల కింద అయిపోయేలాగా చేస్తుంట. అంటే నెక్స్ట్ ఆ లైకెన్స్ కూడా సాయిల్లో కలిసిపోతాయి అనమాట. అంటే రాక్స్ అనేవి స్ప్లిట్ అవ్వడానికి లైకెన్స్ ఏం చేస్తాయంటే ఆ రాళ్ళలోకి ఆర్గానిక్ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట. రిలీజ్ చేసినప్పుడు ఆ రాక్ అనేది కూడా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. వెదరింగ్లో వీటిని ఉపయోగిస్తారు, రాళ్ళ విచ్ఛిన్నంలో వీటిని ఉపయోగిస్తారు. Lichens are broadly classified into 3 types on the basis of morphology. మార్ఫాలజీని బాహ్య స్వరూపాన్ని ఆధారం చేసుకుని లైకెన్స్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 3 రకాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ క్రస్టోస్ లైకెన్స్. క్రస్టోస్ లైకెన్లు నెక్స్ట్ వన్ ఫోలియోస్ లైకెన్లు. పత్రాభ లైకెన్లు. థర్డ్ వన్ ఫ్రూటికోస్ లైకెన్స్. ఫస్ట్ ఫ్రూటికోస్ లైకెన్స్ కోసం చూద్దాం. ఫ్రూటికోస్ లైకెన్స్ డయాగ్రమాటిక్గా స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఈజ్ సబ్స్ట్రేటమ్. సబ్స్ట్రేటమ్ అంటే ఆధారం. అంటే అది ఆధారం ఏదైనా అవ్వచ్చు, అది రాక్ అయినా అవ్వచ్చు, బార్క్ అయినా అవ్వచ్చు, సాయిల్ అయినా అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఫ్రూటికోస్ లైకెన్ యొక్క స్ట్రక్చరు. ఇది సబ్స్ట్రేటమ్ అంటే ఏంటంటే లైకెన్ అటాచ్ అయి ఉండిన భాగం అనమాట. ఒక చెట్టు ఉందనుకో, చెట్టుని అక్కడ సబ్స్ట్రేటమ్, బార్క్ సబ్స్ట్రేటమ్, ఆ సబ్స్ట్రేటమ్కి లైకెన్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట, అంటి పెట్టుకొని ఉంటుంది. ఈ ఫ్రూటికోస్ లైకెన్ అనేది ఎలా ఉంటుందంటే థాలస్, ఫ్లాట్ అండ్ క్రస్ట్ లైక్. అంటే ఒక పొరలాగా ఈ బెరడుతో కలిసిపోయి ఉంటుంది అనమాట. ఫ్లాట్గా ఉంటుంది, అలాగే క్రస్ట్ లైక్ స్ట్రక్చర్ థాలస్ అనేది. నెక్స్ట్ ఇది సబ్స్ట్రేటమ్కి అటాచ్ అయి ఉంటుంది. తర్వాత సమ్ టైమ్స్ మనకి ఫ్రూట్ బాడీస్ కనిపిస్తాయి అనమాట. ఫ్రూట్ బాడీస్ అంటే వీటి సెక్స్ ఆర్గన్స్, లైంగిక అంగాలు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఇది ఫ్రూటికోస్ లైకెన్స్ కోసం. నెక్స్ట్ ఫోలియోస్ లైకెన్స్, పత్రాభ లైకెన్స్. ఫోలియోస్ లైకెన్
నెక్స్ట్ పోలియోస్ లైకెన్స్ లో ఇక్కడ థాలస్, లీఫ్ లైక్ థాలస్, ఎండిపోయిన ఆకులా కనిపిస్తుంది. నెక్స్ట్ లోబుడ్ థాలస్, తమ్మెలు ఉంటాయి అనమాట. చూడండి ఈ విధంగా లోబ్స్ కనిపిస్తాయి తమ్మెలు. నెక్స్ట్ ఇది సబ్స్ట్రేటమ్ కి ఏ విధంగా అటాచ్ అయి ఉంటుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రైజాయిడల్ లైక్ రైజిన్స్ తో అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఇవి రైజిన్స్ తో ఇది సబ్స్ట్రేటమ్ కి అటాచ్ అయి ఉంటుంది. అంటే మూలతంతులు లాంటి నిర్మాణాలు అనమాట. రైజాయిడల్ లైక్ రైజిన్స్, వీటి సహాయంతో రైజిన్స్ సహాయంతో పోలియోస్ లైకెన్ సబ్స్ట్రేటమ్ కి అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూటికోజ్ లైకెన్స్. క్రస్టోస్ లైకెన్ కి ఎగ్జాంపుల్ గ్రాపిస్. నెక్స్ట్ పోలియోస్ లైకెన్స్ కి ఎగ్జాంపుల్ పర్మేలియా. ఫ్రూటికోజ్ లైకెన్స్ సబ్స్ట్రేటమ్ కి ఏ విధంగా అటాచ్ అంటే రైజిన్స్ తో అటాచ్ అయి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ పర్మేలియా. నెక్స్ట్ పోలియోస్ లైకెన్స్. నెక్స్ట్ ఫ్రూటికోజ్ లైకెన్స్ అనేవి ఎలా ఉంటాయంటే స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇవి ఫ్రూటికోజ్ లైకెన్స్. లీఫ్ లైక్ హ్యావింగ్ సిలిండ్రికల్ షేప్. లీఫ్ లా ఉంటుంది చూడడానికి, పత్రం ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఉంటుంది. తర్వాత హ్యావింగ్ సిలిండ్రికల్ షేప్, స్తూపాకారంగా కనిపిస్తుంది అనమాట. విత్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇగో బ్రాంచెస్. నెక్స్ట్ ఇవి సబ్స్ట్రేటమ్ కి ఏ విధంగా అటాచ్ అయి ఉంటాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బాసిల్ మ్యూసిలేజ్ డిస్క్ ఉంటుంది అనమాట. దీనికి అడుగు భాగంలో సబ్స్ట్రేటమ్ ఇక్కడ ఉందనుకో, అన్నీ కూడా ఈ బాసిల్ మ్యూసిలేజ్ డిస్క్ ద్వారానే సబ్స్ట్రేటమ్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ క్లాడోనియా. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లైకెన్స్. లైకెన్స్ యొక్క అంతర్నిర్మాణం కోసం నేర్చుకోవచ్చు. థాలస్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని ఐడెంటిఫై చేశారంటే 2 టైప్స్గా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే హోమోమిరస్ థాలస్, హోమోమిరస్ లైకెన్స్. హోమోమిరస్ లైకెన్ థాలస్. అంటే తెలుగులో సజాతీయ లైకెన్ల అంతర్నిర్మాణం. సజాతీయ లైకెన్ థాలస్ అంతర్నిర్మాణం. నెక్స్ట్ సెకండ్ వన్ హెట్రోమిరస్ లైకెన్ థాలస్. విజాతీయ లైకెన్
థాలస్ అంతర్నిర్మాణం. ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే థాలస్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని ఐడెంటిఫై చేశారు. హోమోమెరస్, హెటరోమెరస్ థాలస్. లైకెన్ యొక్క థాలస్ లో హోమోమెరస్, హెటరోమెరస్. సజాతీయ లైకెన్ థాలస్, విజాతీయ లైకెన్ థాలస్ కోసం చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం ఇది ఏంటంటే హోమోమెరస్ థాలస్. ఇది హోమోమెరస్ థాలస్ లో ఏంటంటే ఎటువంటి డిఫరెన్షియేషన్ ఉండదు, అంతా కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుందన్నమాట. అది హోమో మీన్ సేమ్ అంటే ఒకే విధంగా ఉంటుంది. డిఫరెన్షియేషన్ అంటే ఇది ఆల్గల్ రీజియన్, ఇది ఫంగల్ రీజియన్ అంటూ డిస్టింక్ట్ రీజియన్స్ ఏమీ ఉండవు, అంతా కూడా ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఇందులో టీఎస్ ఆఫ్ థాలస్ చూస్తే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ థాలస్ చూసాం అనుకో, ఇర్రెగ్యులర్ గా అరేంజ్ అయి ఉన్న ఫంగల్ ఫిలమెంట్స్ కనిపిస్తాయి. ఇవి హైఫే ఉంది కదా, ఫంగల్ ఫిలమెంట్స్ వీటిని ఏమంటారంటే హైఫే అని అంటారు. ఓకే, ఇది ఏంటంటే ఫంగల్ ఫిలమెంట్. స్టాండింగ్ లైన్స్ లో ఉన్నాయి కదా, అది ఫంగల్ ఫిలమెంట్. ఫంగల్ ఫిలమెంట్స్ అంటే ఫంగల్ ఫిలమెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. క్రమంగా ఉండవు, ఇర్రెగ్యులర్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఈ ఫంగల్ ఫిలమెంట్స్ ఇన్ బిట్వీన్ ప్రెసెంట్ ఫైకో బియంట్ ఫిలమెంట్ అంటే ఆల్గల్ ఫిలమెంట్స్ ఉంటాయి అనమాట. ఆల్గల్ ఫిలమెంట్స్ ఉంటాయి. అంటే శైవల భాగస్వామి. అలాగే శిలీంద్ర భాగస్వామి ఉంటుంది. ఇది హోమోమెరస్ లైకెన్ యొక్క థాలస్. సజాతీయ లైకెన్ థాలస్ అంత నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హెటరోమెరస్ థాలస్ లైకెన్ థాలస్ యొక్క అంత నిర్మాణం చూడొచ్చు. హెటరోమెరస్ థాలస్, దీంట్లో మనకి డిస్టింక్ట్ రీజియన్స్ ఉంటాయి అనమాట. అంటే దీంట్లో రీజియన్స్ కింద ఈ థాలస్ టీఎస్ ఆఫ్ థాలస్ ఎలా ఉంటుంది అంటే డిస్టింక్ట్ రీజియన్స్ కింద డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటంటే 4 డిస్టింక్ట్ రీజియన్స్ ఉంటాయి. ఆ 4 డిస్టింక్ట్ రీజియన్స్ ఏంటో ఇప్పుడు చూడొచ్చు. ఫస్ట్ రీజియన్ అప్పర్ కార్టెక్స్. అంటే ఊర్ధ్వవల్కలం. నెక్స్ట్ బిలో అప్పర్ కార్టెక్స్ కి బిలో ఉండే రీజియన్ ఆల్గల్ రీజియన్. ఓకే, ఆల్గల్ రీజియన్ ఆర్ గొనీడియల్ రీజియన్ అని కూడా అంటారు. గొనీడియల్ రీజియన్. నెక్స్ట్ బిలో ఆల్గల్ రీజియన్ కంటైన్ మెడుల్లా. అంటే దవ్వ. అంటే ఇది ఏంటంటే శైవల భాగం. ఈ రీజియన్ ఏమంటారంటే శైవల భాగ రీజియన్. నెక్స్ట్ లాస్ట్ ఉండే రీజియన్ ఏంటంటే లోవర్ కార్టెక్స్. అధోవల్కలం. ఫస్ట్ అప్పర్ కార్టెక్స్ కోసం చూద్దాం. ఊర్ధ్వవల్కలం. అప్పర్ కార్టెక్స్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ప్రొటెక్టివ్ రీజియన్. ఇదేంటంటే అప్పర్ కార్టెక్స్ అనేది అవుటర్ మోస్ట్ ఉండేది, బయటకు కనిపించే అది అవుటర్ మోస్ట్. వెలుపలి కార్టెక్స్, వెలుపలి వల్కలం. తర్వాత దీంట్లో ఉండే
సెల్స్ ఉంటాయి కదా, ఫంగల్ ఫిలమెంట్స్ ఇందులోకి లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి, లూజ్గా అసోసియేట్ అయి ఉంటాయి. ఈ ఫంగల్ ఫిలమెంట్స్ అనేవి దాంట్లో ఉండే టిష్యూ అనేది ఏ టిష్యూ ఉంటుందంటే సూడో ప్యారెన్కైమటస్ సెల్స్తో ఈ ఫంగల్ ఫిలమెంట్స్ అనేవి కంపోజ్ అయి ఉంటాయి అన్నమాట. సూడో ప్యారెన్కైమటస్. సూడో ప్యారెన్కై మిథ్య మృదు కణజాలం. మృదు కణజాలం. నెక్స్ట్ అప్పర్ కార్టెక్స్ లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి కదా, ఈ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేవి దేంతో ఫిల్ అయి ఉంటాయంటే మ్యూసిలేజ్ తో ఫిల్ అయి ఉంటాయి అనమాట. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అప్పర్ కార్టెక్స్. నెక్స్ట్ అప్పర్ కార్టెక్స్ కంటెంట్ అంటే ఓదవలకలంలో ఏంటి బ్రీతింగ్ ఫోర్స్ ఉంటాయి. బ్రీతింగ్ ఫోర్స్. బ్రీతింగ్ ఫోర్స్ ఉంటాయి అంటే శ్వాసకి సంబంధించిన రంధ్రాలు కూడా, శ్వాసక్రియకి సంబంధించిన రంధ్రాలు కూడా ఈ అప్పర్ కార్టెక్స్ లో ఉంటాయి అన్నమాట. ఊర్ధ్వవల్కలంలో శ్వాసక్రియకి సంబంధించిన రంధ్రాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆల్గల్ రీజియన్. ఆల్గల్ రీజియన్లో ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ఈ రీజియన్లో మనకి ఆల్గల్ ఫిలమెంట్సే కనిపిస్తాయి అన్నమాట. ఈ రీజియన్లో ఆల్గల్ ఫిలమెంట్స్ కనిపిస్తాయి. ఆల్గల్ ఫిలమెంట్స్తో సహా ఏంటంటే మనకి ఫంగల్ ఫిలమెంట్స్ కూడా లూజ్లీ అరేంజ్డ్ ఫంగల్ ఫిలమెంట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవి లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఈ రీజియన్లో ఫుడ్ సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆల్గల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఆల్గేలో మనకి ఇందులో ఏ ఫ్యామిలీకి చెందినవి ఉంటాయంటే, ఏ క్లాస్కి చెందినవి ఉంటాయంటే మిక్సోఫైసి ఆర్ సైనోఫైసి. సైనోబ్యాక్టీ మాట్లాడికే దీంట్లో క్లోరోఫైసికి చెందిన అలాగే సైనోఫైసికి చెందిన స్పీసెస్ ఉంటాయి. దాంతో ఏంటంటే దీంట్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఆల్గే గ్రీన్ ఆల్గే ఉంటుంది. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియా అంటే దాంట్లో ఫుడ్ ప్రిపరేషన్ చేయడానికి అందులో హెటరోసిస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెటరోసిస్ట్ యూజ్ ఏంటి ఫుడ్ స్టోరేజ్ చేస్తుంది. అంటే దానికి సంబంధించిన బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. అంటే నాస్టాక్, రిబులేరియా ఈ బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది అనమాట. ఏంటి నాస్టాక్ అలాగే రిబులేరియాకి సంబంధించి బ్యాక్టీరియా ఉంటుంది. నెక్స్ట్ ఆల్గల్ రీజియన్ బిలో ఉండే రీజియన్ ఏమంటారంటే మెడుల్లా అని అంటారు. మెడుల్లా. ఈ రీజియన్లో ఓన్లీ ఆల్గల్ ఫిలమెంట్స్ ఉంటాయి. ఈ ఆల్గల్ ఫిలమెంట్స్ కూడా ఏంటంటే మనకి నెక్స్ట్ రీజియన్ మెడుల్లా. దీంట్లో మెడుల్లా రీజియన్లో ఓన్లీ ఫంగల్ ఫిలమెంట్సే ఉంటాయి. ఈ ఫంగల్ ఫిలమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇర్రెగ్యులర్ అరేంజ్డ్ ఫంగల్ ఫిలమెంట్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద థాలస్లో ఉండే సెంట్రల్ పార్ట్ మెడుల్లా అన్నమాట. నెక్స్ట్ మెడుల్లాకి బిలో ఉండే లేయర్ ఏంటంటే లోవర్ కార్టెక్స్, అదో వల్కలం ఉంటుంది. దీంట్లో ఉండే సెల్స్ అన్నీ కూడా ఏంటంటే దగ్గరగా కాంపాక్ట్గా అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఇందులో సెల్స్లో ఉండే ఈ సెల్స్లో ఉండే ఫంగల్ టిష్యూ అనేది దేంతో కంపోజ్ అయి ఉంటుందంటే సూడో ప్యారెన్కైమటస్తోనే టిష్యూతోనే కంపోజ్ అయి ఉంటుంది, మిథ్య మృదు కణజాలంతో. నెక్స్ట్ ఈ అదో వల్కలానికి లోవర్ కార్టెక్స్కి వీళ్ళ కింది భాగంలో ఏంటంటే బ్యాసిల్ పార్ట్లో మనకి రైజైన్స్ ఉంటాయి. వీటిల్ని రైజైన్స్ అంటారు. రైజైన్స్ అంటే రైజోయిడల్ లైక్ రైజైన్స్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే అటాచ్డ్ టు ద సబ్స్ట్రేటమ్. అంటే లైకెన్స్ ఏదైనా సబ్స్ట్రేటమ్కి అటాచ్ అవ్వడానికి ఈ రైజైన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇదేంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్రోమెరస్ లైకెన్ థాలస్. దీనికి ఎగ్జాంపుల్
Foliose lichens. Example, foliose lichens. Parmillaria దీంట్లో ఇది లైకెన్స్ యొక్క హోమోమెరస్, హెటరోమెరస్, థాలస్ యొక్క స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్.